చెప్పేయచ్చు. కానీ కృష్ణ గారి విషయంలో మంచి లక్షణాలు అనేది అందరికీ తెలుసు. ఆయనలో ఉన్న చెడ్డ గుణం ఏదైనా ఫస్ట్ రమా ఫిల్మ్స్ ఫస్ట్ సినిమా ఇద్దరు దొంగలు ఎంతో సక్సెస్ఫుల్ సినిమా. అది కాకుండా మనం కూడా ప్రజల్లో మాట్లాడాలి అని ఒక ప్రేరణ రోజు గారి వల్ల ఎన్నోసార్లు ఆయన దగ్గర కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడాలి. ప్రపంచంలో ఎవరైనా అదృష్టవంతులు ఉన్నారంటే అందరికన్నా గొప్పడంటే అది నేనే. అంటే ఆయనకి ఒక ఫ్యాన్గా నాకు ఇంకా గుర్తు, నేను చిన్నప్పుడు కృష్ణలంక గుర్తులు అలాంటిది ఆయనతో పాటు కలిసి ఆ కుటుంబంలో రావడం ఐ థింక్ దేవుడు నాకు ఇచ్చిన పెద్దవారం. నేను కృష్ణ గారి నుంచి కృష్ణ గారితో సినిమా చేశారు అని చెప్పి నాతో సినిమా చేశారు. కృష్ణ గారు రీసెంట్గా పరిచయం చేశారు. అంటే అన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా మొదట్లో ఆయనతో ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరికి వాచ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆయన చూసి ఫాలో అయిపోవచ్చు. ఒక స్టూడెంట్ లాంటి వ్యక్తి. అండ్ అంతేకాదు డిసిప్లిన్. అంటే ఒక రావట్లేదనుకోండి, నేను హరికి చెప్తానమ్మా అని చెప్పు, నువ్వు హరికి ఫోన్ చేయని చెప్పి అంటారు. ఇలా ఒక చిన్న ప్రాబ్లం ఉంది అదేం చేయాలి, నెక్స్ట్ టైం మళ్ళీ హరికి ఫోన్ చేసి అయ్యిందా అని అడుగుతారు. అయిందని చెప్పిన మళ్ళీ అక్కడ ప్రియాకి ఫోన్ చేసి అంత పెద్ద స్టార్ అయ్యండి, ఒక 10-20 మంది పక్కనే ఉంటారు, వాళ్ళు ఫాలో అప్ చేయొచ్చు. కాకపోతే ఆయన దేవుడు చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి కానీ తెలుగు ప్రజలకు కూడా రావు గారన్నా, బంగారు గారన్నా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్న ఎంతో ఇష్టం, ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు. ఈరోజు కృష్ణ గారికి బర్త్డే, హ్యాపీ బర్త్డే సార్. ఈ ఫంక్షన్లో మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. కృష్ణ గారు సినిమా ప్రస్థానం మొదలెట్టిన కాడి నుంచి చివరి దాకా ఆయన ఉపయోగనేడుగా ఆయన రూపశిల్పం చేసిన మాధవరావు. సి కళ్యాణ్ గారు మా ఎదుగుదలంతా పద్మాలయ కాంపౌండ్. అంటే సినిమా వాళ్ళు ఎవ్వరు ఒక షెల్టర్ కావాలంటే వాడికి ఫస్ట్ గుర్తొచ్చేది పద్మాలయ కాంపౌండ్. కృష్ణ గారు హీరోగా ఉన్న మా బంగారు గారు ఎక్కువ మంది కనిపించకపోయినా మా హనుమంతరావు గారు వర్కర్ అనే ప్రతి ఒక్కడికి అక్కడ మాలాంటి వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చి ఆ పద్మాలయ సంస్థలోకి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు. నాకు కరెక్ట్గా మా హీరో గారితో బంగారు గారు రూమ్లో కూర్చొని ఉంది. ఇంకా యాక్చువల్గా ఇంకొక 3 months 4 months ఆయన చనిపోయే ముందు నేను వెళ్ళి, సార్ నాకు ఒక ఫోటో కావాలి సార్ అని. ఏంటో కళ్యాణ్ ఇప్పుడేంటి నీ ఫోటో అని చెప్పినంటే, లేదు సార్ నా ఫోటో కావాలని చెప్పి ఆయన వెనక నిలబడి నేను ఫోటో తీసుకుంటే ప్రసన్నే ఆ ఫోటోలు తీసాడు రూమ్లో. ముందు ఫోటోగ్రాఫర్ నువ్వు సరిగ్గా తీవా నాకు ఫోటో కావాలని చెప్తున్నాడు. అంటే ఆయన చివరి గుర్తుగా నాకు చెల్లిన బహుమతి అది. ఈరోజు కూడా ఇంతమంది ఇక్కడ వచ్చి ఉండేటటువంటి నిర్మాతలు వీళ్ళందరికీ కారణం ఒకటి, ఒక మంచి మనసున్న మహనీయుడు, నిర్మాత బాగుండాలని కోరుకునేటటువంటి ఏకైక ఒకే ఒక హీరో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఇంకా ఫర్దర్గా రానే రారు, అది గ్యారంటీయే లేదు. కాకపోతే అలాంటి ఆయన భావాలు కలిగి ఎవరు వచ్చినా ఈ ఇండస్ట్రీ బాగుంటుంది. ఆయన ఎక్కడ ఉన్నా
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. అలాగే ఆయన జన్మదినాన్ని మేము ఇలా జరుపుకుంటూ ఉండాలి. హ్యాపీ బర్త్డే మీడియా సూపర్ స్టార్. థ్యాంక్ యూ. తాతయ్య నేను చాలా మాట్లాడుతున్నాను. ఎప్పుడు ఇంటికి వచ్చి అంటే స్నాక్ టైంకి వచ్చి ఇంట్లో మాట్లాడే వాళ్ళని చాలా. ఆయన నాకు చాలా చెప్పారు. నేను అవన్నీ ఫ్యూచర్లో ఫాలో అయ్యి అందరినీ సెలబ్రేట్ చేస్తాను. థ్యాంక్ యూ. టైంలోనే పిలిచిన ఇక్కడ అందరూ వచ్చినందుకు, ముఖ్యంగా ఆయనతో బాగా అనుబంధం ఉన్నవాళ్ళు బహుకాలం అశ్విని దత్ గారు కానీ, బోస్ గారు కానీ, రామలింగేశ్వరరావు గారిని, కళ్యాణ్ కానీ, పచ్చూరి గోపాలకృష్ణ గారు కానీ, కమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానీ, ఇలా అందరూ చాలామంది వచ్చారు. అందులో రాజకీయ నుంచి రఘురామరాజు గారు, బుడ్డా వెంకన్న గారు, ఇంకా అనేక మంది నిర్మాతలు, కుటుంబ సభ్యులు అందరూ. ఈ ఆయన లేని ఫస్ట్ జన్మదినం జరుపుకుంటున్నాం. అయినా అందరూ ఆత్మీయంగా కలవాలని ప్రోగ్రాం ఏర్పాటు చేశాను. కుటుంబ సభ్యులందరూ సినిమా గర్వంగా తెలుగు వాళ్ళు చెప్పుకునే చిత్రం అది. అట్లాంటివి చాలా వస్తాడు. కానీ అల్లూరి సీతారామరాజు గురించి కానీ మనసులతో మొదలుపెట్టి ఆయన చేసినటువంటి 350 సినిమాలు, గూఢచారి 116 అందామా, లేకపోతే పన్నెండు కాపురం అందామా, మోసగాళ్ళకు మోసగాడు అందామా, సింహాసనం అందామా, అగ్నిపర్వతమా, ఈనాడ, లేకపోతే పల్నాటి సినిమా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉంటాయి, చాలా క్యారెక్టర్లు ఉంటాయి. అనేక పాత్రలు ఆయన పోషించారు. అనేకమైనటువంటి చిత్రాలు అంటే తన సినిమాల ద్వారా ఒక సామాజిక స్పృహ కూడా ఆయన తీసుకొచ్చారు. ఆయన సాధించిన హిట్లు ఎన్ని, అందులో బ్లాక్ బస్టర్లు ఎన్ని, అందులో 100 రోజులు ఎన్ని, ఆ రోజుల్లో లక్షల్లో వచ్చే కలెక్షన్స్, ఆ లక్షల్లో వచ్చినటువంటి వారం రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఎంత, లేకపోతే 100 రోజులకు వచ్చినటువంటి కలెక్షన్స్ ఎంత, ఎన్ని 100 రోజుల సినిమాలు, ఇవన్నీ మాట్లాడుకోవడం కామన్. మనకు తెలుసు కృష్ణ గారి గురించి ఈ విషయాలన్నీ. కానీ కృష్ణ గారి గురించి తెలుసుకోవాల్సింది ఈనాటి తరం తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మొదలు పెడతాను. ఒక అద్దం ఉంది, ఆ అద్దానికి ధూళి పట్టింది, దుమ్ముంది. ఆ దుమ్మును తొలగించినప్పుడే, ఆ ధూళిని తొలగించినప్పుడే ఆ అద్దం చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మనకు కనిపిస్తుంది. మనమేంటో మనకు చెబుతుంది. నిజానికి ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే తనలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటన్నది తెలుసుకోవాలి. అలా కృష్ణ గారు వెతుక్కుంటారు. నేను ఎదుర్కొంటే నిలబడి కానీ ఆయన నాగేంద్ర కుమార్ని పెట్టాడు ఆ క్యారెక్టర్గా. సరే అదేదో డ్రెస్ తీసుకొచ్చి వేసేసాను, తీసుకెళ్ళిపోయి షూటింగ్. తర్వాత ఆంధ్రజ్యోతిలో నాకు పర్మిషన్ ఇవ్వలేదు చేయడానికి. నేను వెళ్ళి చెప్పాను కృష్ణ గారికి, సార్ ఒప్పుకోవట్లేదు సార్ ఆఫీసులో అంటే. 1985 నుంచి ఈ రోజు వరకు ఆయన పోయే వరకు ఎన్నో అనుభవాలు. అలాంటి మహానుభావుడితో లైఫ్ షేర్ చేసుకునేందుకు చాలా ప్రైడ్గా ఉంటుంది. అవకాశం వచ్చిన పుట్టినరోజు నాడి ఈ పర్వదిన వాతావరణ సంబరాలన్నింటినీ నేను కూడా మీతో పాటు షేర్ చేసుకుంటున్నా. ఆ రోజుల్లో అంటే మేము ఆంధ్రజ్యోతిలో మెడ్రాస్లో 86, 85, 86లో గారితో 1985 నుంచి ఈ రోజు వరకు ఆయన పోయే వరకు ఎన్నో అనుభవాలు. అలాంటి మహానుభావుడితో లైఫ్ షేర్ చేసుకునేందుకు చాలా ప్రైడ్గా ఉంటుంది. అవకాశం వచ్చింది. అది చూసి నేను కొంచెం లేట్గా వచ్చాను, కాకపోతే లేటెస్ట్గా వచ్చాను అనుకోండి. కాకపోతే లేట్గా రావడానికి కారణం ఉంది. రేపే నా బర్త్డే, అందుకని ఇవాళ ఏదో ఫంక్షన్ ఏదో పెట్టారు మార్నింగ్ అవర్స్లోనే. దానికోసం వెళ్ళేసి అక్కడ ఏదో మ్యూజికల్ నైట్ అని అదని ఇదని పెట్టారు నా మ్యూజిక్ సంబంధించి. సో దానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి లేట్ అయింది. అంచేత దయచేసి క్షమించాలి. ఇక
కృష్ణ గారి గురించి చెప్పాలి అంటే ఇక అసలు ఎవరికి మాటలు ఉంటాయి కనుక మాటలు ఎవరికి ఉండవు. అతను చాలా తీయటి పర్సన్ అండి, వెరీ స్వీట్. ఉదాహరణ చెప్పాలి అని అంటే మాయలోడి సినిమాని ఆయన చూస్తున్నప్పుడే, దానికన్నా ముందే నేను కథ చెప్పేశాను, అందులో కూడా పెద్ద ఎక్కువేం చెప్పలేదు, ఒక చిన్న సీన్ చెప్పాను అంతే. ఆ సీన్ విన్న తర్వాత డెఫినెట్గా నువ్వు బాగా చేస్తావయ్యా, నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని ఆయన చెప్పడం నాకు ఇవాళకి గుర్తుంది. అది అయిన తర్వాత మాయలోడి సినిమా చూసి ఆయన ఇది సెన్సేషనల్ హిట్ అవుద్ది అని చెప్పారు ఆయన. తర్వాత నాకు తెలిసి కొంతమంది ఆ సినిమాని చూసి కొనడం కూడా మానేశారు. ఎందుకనంటే ఇందులో క్లైమాక్స్ ఎవడు చూస్తాడండి అలాగని. బట్ ఆ సినిమా సెన్సేషనల్ హిట్ ఈయన మాటల ప్రకారంగా అవ్వడం అనేటటువంటిది ఉంది చూడండి. అది ఆ రోజు ఈ రోజు ఏ రోజు కూడా నేను మర్చిపోలేను. ఆ తర్వాత షూటింగ్ చేస్తున్నంతకాలం నెంబర్ 1 సినిమా. ఆయన చేసినటువంటి కోఆపరేషన్ మామూలు కాదు. ఆయన అన్న ఇవాళ కూడా నాకు రింగరింగ్ అవుతూ ఉందండి ఒక పెద్ద మార్క్. యాక్చువల్గా నాకు పెద్ద సర్టిఫికెట్ లాంటిది అది. ఏమయ్యా ఏంటయ్యా ఆయన సీని పేపర్ పట్టుకోకుండా చెప్పేస్తాడు మొత్తం అంతా వరుసటి అని అనడం ఉంది చూడండి. అసలు నాకు అంత పెద్ద ఆయన నాకు అంత సర్టిఫికెట్ ఆయన ఇవ్వడం అనేటటువంటిది ఇట్ ఈస్ రియల్లీ ఏ గ్రేట్. అలాంటి ఒక గొప్ప మనిషి ఇవాళ మన ముందు లేకపోవడం అనేటటువంటిది మన దురదృష్టం. ఆయన ఆవేళున్నా ఇవాళున్నా ఏ రోజు ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా ఆరోగ్యంగా చాలా అందంగా ఎప్పటికీ ఉంటారు. ఉన్నట్టే లెక్క. మనకి ఇవాళ ఆయన లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే ఆయన సినిమాలు ఇవాళ రిపీటెడ్గా ఎంత బాగా చూస్తున్నారో జనం. అద్భుతం, మామూలుగా చూడడం లేదు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఆయనకి నేను నా మొదటి సినిమా ఆయనతో చేయటం అనేటటువంటిది నిజంగా నా అదృష్టం. అదంతే. అది నిజంగా ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ పర్సన్ ఆన్ మై స్క్రీన్. ఈజ్ అన్ఫర్గెటబుల్, గ్రేట్ మ్యాన్. అలాంటి ఒక గొప్ప వ్యక్తికి నేను నమస్సమాజంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.